తాలింపా కాదు మసాలా. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. కాదు చికెన్. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. చికెన్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేద్దామని ట్రై చేస్తున్నా సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ట్యాప్ ది బెల్ ఐకాన్. అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ అలాగే మన ఛానల్లో పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నేను చెప్పడానికి అంటే చూపిస్తాను. సో చూసేద్దాం. ఇంకా లైక్ చేయకుండా మన వీడియోలో వెళ్ళిపోతున్నాం. సో అంతకంటే ముందు మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలనేసి అనుకుంటున్నాను. సో ఇంకా లైక్ చేయకుండా మనం వెళ్ళిపోద్దాం. చలో. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేము ఇంకా నుంచి నాన్ వెజ్ అనేది ఆపేస్తున్నాం. ఐ మీన్ చికెన్ అండ్ నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ని ఇంకా ముందు మేము తినము ఫ్రెండ్స్. సో దానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. సో దానికంటే ముందు మనం ఇంకా నుంచి తినకుండా ఉంటాం కాబట్టి ఈరోజు తినేద్దాం. సో ఇంకా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. సో పదండి, వెళ్తున్నాం. ఏం చేస్తున్నావు నాన్నమ్మా? బిర్యానీ చేస్తున్నానమ్మా. బిర్యానీ? అవునమ్మా. ఎందుకు ఈరోజు బిర్యానీ చేస్తాను నాన్నమ్మ చెప్పు. శాంతైన వారు వస్తున్నారని ఈరోజు తినేస్తామని బిర్యానీ చేస్తున్నాను. ఈరోజే తినేద్దాం అనేసి చేస్తున్నాను. మళ్ళీ నెల తినకూడదు. మసాలా వేస్తున్నాను. మసాలా ఎంచుకుంటున్నాను. తాలింపా? కాదు మసాలా. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. కాదు మసాలా. చికెన్కి, బిర్యానీకి. ఇప్పుడు మిరపకాయల పొడి వేస్తున్నాను. అంటే ఫ్రెండ్స్ మేము ఇంకా నాన్ వెజ్ అనేది తినము. చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్కి సంబంధించింది ఏమి తినము. బికాస్ ఇంకా వచ్చే 1 month వరకు తినము. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి. సో శ్రావణ మాసంలో మేము చికెన్ తినము. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి మేము ఇంకా 1 month శ్రావణ మాసంలో నో నాన్ వెజ్. అందుకే ఈరోజు బిర్యానీ, నువ్వన్నది నిజమేననుకో, బిర్యానీ చేసుకొని తినేస్తున్నాం. సో దానికి ప్రిపరేషన్ నాన్నమ్మ చేస్తూ ఉంది. చూడండి, మా నాన్నమ్మ బిర్యానీ చాలా బాగా చేస్తుంది. ఇంకో రోజు మీకు బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏమి, రెసిపీ ఏంటి, అది ఎలా చేయాలి ఏంటి అవన్నీ చూపిస్తాం. క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. సో దానికి ఇలా టమాటో వరకు వచ్చింది. సో ఇలా వేస్తూ ఉంది. అప్పుడే మిక్సీ కూడా వేసి పెట్టుకున్నాను. సో ఇదంతా డీటెయిల్గా ఇంకో రోజు నేను బిర్యానీ ఏమేమి కావాలి, ఎలా చేస్తాము, ఈజీ సింపుల్ వేలో ఇప్పుడు రోస్ట్ చేసేసినారంట. మళ్ళీ చికెన్ వేస్తాను. చికెన్ పీసెస్ ఇక్కడ పెట్టుకొని ఉన్నాము. పీసెస్ సో తీసుకుంది ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నారు. మిక్సీ కూడా వేసేసినారు. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది ఎంత ఏజిందో చూస్తాను. చెక్ చేసుకోండి ఎంతవరకు వేడి అయింది.
మళ్ళీ మూత వేసేసి రోస్ట్ చేసి మళ్ళీ పెట్టేశారు. ఇప్పుడు మటన్ చికెన్ వేస్తున్నాను. ఇది మటన్ కాదు చికెను. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? ఇది మటన్ కాదు చికెను. అవును. సో ఇప్పుడు చికెన్ని మసాలాలోకి వేసేస్తుంది. సో ఇలా చికెన్ అంతా మసాలాలోకి వేసేసేది. సో ఇలా ఫస్ట్ నుంచి చూపించుంటే మీకు బాగా అర్థమై ఉండేది. బట్ మిడిల్ నుంచి చూపిస్తున్నాను. ఇంకోసారి ఫస్ట్ నుంచి దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఇవన్నీ ఇంకో రోజు మా నాన్నమ్మ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంది అనమాట. ఓకేనా నాన్నమ్మ? ఓకే. ఓకే. సో ఇప్పుడు కొంచెం పసుపు అందులో వేసేసుకుంది. మళ్ళా తిరిగేసి మళ్ళీ పెడతాను. మసాలా ఘాటు వస్తుంది. ఇప్పుడు ఘాటు ముందేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టేసింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే రైస్ తీసుకుంటుంది. చూడండి రైస్ తీసుకుంటుంది ఎంత కావాలో అంత. అంతే. ఇప్పుడు కడుగుతాం. సో ఇప్పుడు ఆ రైస్ని వాష్ చేసి కొంచెంసేపు నానబెడుతుంది. ఆ మసాలా ఉడికి అంత వరకు నానబెట్టి ఆ తర్వాత చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం, నాకు కూడా తెలీదు. అరే ఏంట్రా ఇది? సో ఇప్పుడు బియ్యాన్ని అడుగుతుంది. రుద్ది కడుగుతున్నాను. సో మసాలా ఘాటు వల్ల నాకు పరసం పట్టింది. పరిచయం పట్టినట్టు ఉందంట. సో ఇక్కడ నుంచి అలా సీరియల్ చూస్తూ ఉంటుంది మా నాన్నమ్మ. వెయిట్ చూపిస్తా. ఈయన వంట చేస్తూ ఉంటుంది, ఇక్కడ వంట చేస్తూ ఉంటారు, ఇక్కడ సీరియల్ చూస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటారనమాట మా నాన్నమ్మ. ఇంకోసారి కదిలిస్తున్నాను. ఇంకోసారి అటు ఇటు తిప్పుతుంది. సో ఇంకా మళ్ళీ 1 month నో నాన్ వెజ్, నో చికెన్, నో మటన్ ఏమీ లేదు. ఈరోజే మళ్ళీ 1 month అంటే ఇప్పటి నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఎప్పుడు తినాలి? వినాయక చవితి అయిపోయిన తర్వాత మళ్ళీ తినాలన్నమాట. సో అప్పుడు నో చికెన్, నో మటన్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన నో చికెన్, నో మటన్. నానమ్మ ఏమన్నా చెప్తావా? చెప్తానమ్మా. చెప్పు, ఏం చెప్తావు? ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను. ఆ తర్వాత బియ్యం వేసి బిర్యానీ చేసేస్తాను, తినేస్తాము, వండి తినేస్తాము. మళ్ళీ శ్రావణ మాసం వచ్చే వరకు మేము ముట్టుకున్నాము. శ్రావణ మాసం అయిపోయే వరకు తినము. వినాయక పండగ అయ్యే వరకు తాకము. సరే చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు, వినట్టు చెప్పు, సరేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో పెట్టే వీడియోస్ గనా మా ఛానల్కి పెట్టేది ఉంటే కదా మా ఛానల్లో పెట్టే వీడియోస్ని లైక్ చేయండి. ఇలా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్తూ వస్తాను, అది షేర్ చేసుకుంటున్నాను మీతో. సో దానికంటే ముందు మీరు మాకు ఎలాంటి వీడియోస్ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్లో తెలియచేయండి. నేను ఈ మధ్య కాలంలో
అన్ని చాలా 2-3 వీడియోస్ నుంచి చెప్తున్నాను. మీరు మా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి అనేసి. సో మీరు కామెంట్లో మాకు చెప్తే అది చేయడానికి మేము చూస్తాం ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ మా నుంచి కావాలి అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుందో చూసేద్దాం పదండి. ఎంతవరకు వచ్చిందన్నమా? కదిలిస్తాను ఇంకా. ఇంకా అదిలిచ్చే దాంట్లోనే ఉంది. సో బియ్యం వేసేటప్పుడు వస్తాం, అంతవరకు మళ్ళీ అలుస్తాం. అంతే. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం పదండి. ఎంతవరకు వచ్చిందన్నమా? ఏం చేస్తున్నావు? బియ్యం ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? బియ్యం వంచుతున్నావా? చికెన్ ఉడుకుతున్నది బిర్యానీకి. చూడండి, ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసుకుంటాను. ఇంకా ఎంతసేపు పడుతుందన్నమ్మా బిర్యానీకి? ఇప్పుడు రైస్ వేసినాము, బియ్యము. 6 గంటల అంటే 15 నిమిషాలా? 10 నిమిషాలు. 10 నిమిషాలు. సో 10 నిమిషాల్లో బిర్యానీ అవుతుంది ఫ్రెండ్స్. మ్మ్. బిర్యానీ ఆ. 10 గంటలకన్నా 10 నిమిషాలకన్నా రెడీ. 10 గంటలకి రెడీ అయితే ఇంకంతే. 10 నిమిషాలకి రెడీ అయిపోయింది. 10 నిమిషాలు అలా రెడీ అయిపోతుంది. సో ఇంకా మనం తినేయచ్చు. వేసేసింది, అయిపోయింది. ఇంకా ఉడికేసినాక బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకా తినేయచ్చు. మసాలా స్మెల్ అయితే వస్తా ఉంది. మా నాన్నమ్మ బాగా స్పెషలిస్ట్ బిర్యానీకి. చెప్తుంటే వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఏంటో మా నాన్నమ్మ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు అయిపోయిందని చెప్పి అంటుంది. సో వెళ్ళి చూద్దాం పదండి ఎంతవరకు అయిపోయిందో. రెడీ. Yes. కొత్తిమీర పైన చల్లేసి గార్లిక్ అయిపోయింది. అయిపోయింది. వావ్, నైస్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేద్దామని ట్రై చేస్తున్నా సార్. అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అయిపోయింది. సో ఇలాగా మేము ప్రిపేర్ చేసుకొని బిర్యానీ తినేసాము ఫ్రెండ్స్. సో ఇదే ఇవాళ మన వ్లాగ్. మీ ఎలా అనిపించిందో తెలియజేయండి. సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.